వాట్సాప్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో ఏంద్రా అంటే నేను మా ఫ్రెండ్ కలిసి ఒక సెంట్రల్ జైల్ రెస్టారెంట్ పోతున్నాం అనమాట ఫుడ్ తినడానికి. సో నేను గిస్మత్ పోయొచ్చిన రీసెంట్గా. సో గిస్మత్ కంటే బాగుంటుందంట. సో చూడ్డానికి అయితే పోతున్నా, ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుందో. సో ఈ జైల్ రెస్టారెంట్ ఏంటి, అక్కడ ఫుడ్ ఏంటి అనేది డైరెక్ట్గా మనం ఎక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లేట్ చేయకుండా నేను ఇంకో 5 minutes రెడీ అయిపోతా. వాడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాడంట. సో వాడు రాగానే వెళ్ళిపోదాం. సో సీ యూ ఇన్ ద వీడియో. గాయస్ నేనైతే రెడీ అయిపోయినా ఫుల్గా, టీ షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని. సో ఇంకా వాని కోసం ఒకటే వెయిటింగ్. వాడు దారిలో ఉన్నాడు, దగ్గరికి వచ్చేసినాడు. వాడు డైరెక్ట్గా ఆఫీస్ నుంచి ఇక్కడికి వస్తున్నాడంట. ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి ఇద్దరం కలిసి ఇక్కడికి స్టార్ట్ అయిపోతాం హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి రెస్టారెంట్కి. సో వాని కోసం ఒకటే వెయిటింగ్. ఇంకా నేనైతే రెడీ అయిపోయినా. లూజ్ టీ షర్ట్ వేసుకునే రోజు లూజ్ టీ షర్ట్ ఎందుకంటే మనం ఫుల్గా తిన్నాం అనుకోండి రెస్టారెంట్లో, మన పొట్ట ముందరకు వస్తే ఈ టీ షర్ట్ అనేది కవర్ చేస్తుంది అనమాట, పొట్టని చూపించకుండా అందరికీ. సో అది ఇన్ కేస్ షర్ట్ వేసుకున్నాం అనుకో, బటన్ల నుంచి పొట్ట కనిపిస్తుంటుంది బయటికి. అది కామెడీ ఉంటుంది మనకు వద్దు. అందుకే లూజ్ టీ షర్ట్ వేసుకున్నా. అండ్ ఇది నా రూమ్ అనమాట. నా రూమ్ ఎప్పుడు రోతగా ఉంటుంది. బ్యాచిలర్స్ రూమ్ అంటేనే రోత ఏమంటారు. బ్యాచిలర్స్ రూమ్ నీట్గా ఉంటే ఆశ్చర్యపోవాలి, కానీ గలీజ్గా ఉంటే పెద్ద ఆశ్చర్యపోరు. బ్యాచిలర్స్ రూమ్ అంటేనే అట్లుంటుంది. సో అది నాతో పాటు ఈ బ్యాగ్ ఒకటి. ఈ బ్యాగ్లో ఏముంటాయి, ఈ బ్యాగ్లో వచ్చేసి ఏం పెట్టండి బా, ఈ బ్యాగ్లో పవర్ బ్యాంక్ ఒకటి ఉంది, అండ్ ఈ ఫోన్ కేబుల్ ఒకటి ఉంది, దాని తర్వాత మైకు, అండ్ దాని తర్వాత అంతే పర్స్. ఇవే అనమాట మనకు కావాల్సినవి. సో అండ్ ఇంకో విషయం చెప్పాలి మీతో ఏంటంటే, నేను ఎక్కువ పెద్ద లాంగ్ వీడియోస్ పెట్టలేదు. ఇది నా 3rd వీడియో అనుకుంటా. ఫస్ట్ వీడియో వచ్చేసి నా ఇంట్రొడక్షన్ వీడియో, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన అని చెప్పడానికి. దాని తర్వాత ఫుడ్ వీడియో ట్రై చేద్దామని ట్రై చేశాను బార్కాస్కి వెళ్ళి. అది పెద్ద సక్సెస్ కాలేదు, ఎందుకంటే అప్పుడు నాకు కొద్దిగా టెన్షన్ ఫీలింగ్ ఉండింది. సో వీడియో అందరి మధ్యలో తీసుకెళ్ళాలి, ఎడిటింగ్ అంతా ఓకే అనుకోండి, ఎడిటింగ్లో మనం కనపడం కదా, ల్యాప్టాప్లో వేసుకొని ఎడిటింగ్ చేసుకొని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు. బట్ కానీ యూట్యూబర్స్ అంటే నేను చాలా ఈజీ అనుకున్నా, కానీ వన్స్ నేను మొబైల్ పట్టుకొని అందరి మధ్యలోకి పోయి వీడియో తీస్తుంటే నాకు వాళ్ళ ముందర మాట్లాడడానికి మాటలు రాలే. సో నేను బార్కాస్ ముందు రోజు ఏమనుకున్నానంటే, రేపు వచ్చే వీడియో ఫుల్గా ఇరగదీసేయాలా, మంచిగా వ్యూస్ వస్తాయి, సో బాగుంటుంది. అంటే నార్మల్గా మనం యూట్యూబ్ చూస్తాం కదా వీడియోస్, సో చూసినప్పుడు నాకు ఆ ఫీల్ అట్లాగే ఉండిపోయింది అనమాట. సో మన వీడియో కూడా ఎలాగ వస్తుంది ఫ్రీగా ఈజీగా అని అట్లే అనుకున్నా. బట్ బార్కాస్ పోతే ఫుల్ బ్లాంక్. దాని తర్వాత ఇంకా షార్ట్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. ఒక 18-19 షార్ట్ వీడియోస్ అని పెట్టిన. సో మంచి రెస్పాన్స్ ఉంది దానికైతే. సో మీ దగ్గర నుంచి నేను సపోర్ట్ ఏదైతే కోరుకున్నానో ఆ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాగనే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ నేను ఇంకా ఫ్రీ అప్ అయ్యి సో మీకు మంచి వీడియోస్ పెట్టడానికి, ఇంకా ఫన్ అడ్జస్ట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇది ఇప్పుడు వీడియో కూడా చూసేయండి, బాగుంటుంది. సో వాని కోసం ఒకటి వెయిటింగ్. వాడు వస్తేనే చలవంగా డైరెక్ట్ రెస్టారెంట్కి ఇటు నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని ఇదే రెస్టారెంట్ పోవడమే. సో ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. బీగం వేసిన డోర్కి. నవ్వద్దురా నేను వీడియో చేసేటప్పుడు. సో అది వార్తలకు తిరిగి మళ్ళీ స్వాగతం. ఈవిడ మా ఫ్రెండ్ గాడు టీ షర్ట్ ఆడ కొట్టేసినాడు. ఇవిడ టీ షర్ట్ శరత్ గాంధీరా మర్సం చెప్పరా. నిజంగానరా వాడు శరత్ గాడు మా ఫ్రెండ్ ఉన్నాడు. వాని దగ్గర 3 టీ షర్ట్, నేను టీ షర్ట్ కొట్టేసిన బ్లూది, వీడో టీ షర్ట్ కొట్టేసినాడు. ఇంకా వేసుకున్నాడు దాన్ని అయితే. బీదోడంట వీడు. ఇప్పుడే ర్యాపిడో బుక్ చేయడం అయితే జరిగినది. సో ఇంకా ర్యాపిడో వస్తేనే వెళ్ళిపోవడమే. భయ్యా ఆటో భయ్యాకి ఇద్దరే జల్దీ అన్న కరెక్ట్గా ఉందనా అనుకునే టైంలో ర్యాపిడో బుక్ అయింది. మళ్ళీ ఆయన ర్యాపిడో క్యాన్సిల్ చేసినాడు. వీనికి చెప్పిన ర్యాపిడోలో బుక్ చేయరా అంటే స్నాప్చాట్ ఓపెన్ చేస్తాను. వీడు ర్యాపిడో ఓపెన్ చేయకుండా ఏం స్నాప్చాటో ఏమో, ఆడవైనా స్నాప్చాట్లో ఒకటి పెడతారు. అన్నా నేను ఇడున్నా అనుకుంటా. మారండ్రా చిన్న 160 రూపాయలు చూపిస్తుంది రా. అది ఇట్లా ఎగ్గుదాన్ని పెంచురాంగా ఎందుకు రావునికి దానికి ఇట్లను ఇంకా తగ్గుతుంది చూడు. అంతే చేయడు. ఇంకా పెట్టు, ఆ డాట్ ఉంది, ఆ డాట్ దగ్గర పెట్టు. అది కథ. ఎందుకురా వచ్చేది ఊరికే సెల్లులు పట్టుకొని వస్తారు. మళ్ళీ ఏం సెల్లు ఇది? సేమ్ పోవచ్చు. నాది కూడా సేమ్ పోచి. ఎంతరా అది? 220 బొక్క. నాది 150 రూపాయలే. ఫుట్పాత్ మీద కొనుక్కున్నా. ఆటో వాడు మా దగ్గర రాడంట, మేమే ఆటో దగ్గర పోవాలంట. ఎందుకంటే మేమే కదా ఎక్కాల్సింది. పోతున్నాం మొత్తానికి అయితే ఆటోకి వేసినాం. ఇప్పుడు డైరెక్ట్ మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆటోలో ఆన్ ది వే. సో కొద్ది సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది మాట్లాడాలంటే. డైరెక్ట్ రెస్టారెంట్లో కలుస్తా. మేమైతే సెంట్రల్ జైలుకి వచ్చేసినాం. లోపల పోయి ఒక జైల్లో కూర్చొని మా ఏలుముద్రలు వేసి అటెండెన్స్ తీసుకొని
ఇంకా పోయి సిప్పలో కూడి తినడమే డేటు. ఇదే సెంట్రల్ జైల్. ఇది వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంటుంది. మాకైతే మార్తల్ నుంచి 10 కిలోమీటర్స్ పడింది అనమాట. అండ్ ఎంత కాస్ట్? ఎంత? 160? 182 రూపీస్ పడింది మాకైతే మార్తల్ నుంచి. ఈ టైంలో ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, ఈవినింగ్ టైము. పొద్దున్న పూట్లు అయితే మేబీ తక్కువ ఉండొచ్చు. సో లెట్స్ గో. ఆగే హమ్ సెంట్రల్ జైల్ రెస్టారెంట్కి. ఇది ఎంట్రీ. ఇక్కడ కనిపిస్తుంది కదా సెంట్రల్ జైల్. తమ్ముడు 4th ఫ్లోర్ బొమ్మ అని చెప్తాను వాళ్ళు. లెట్స్ గో. లిఫ్ట్ ఎందుకురా? దున్నపోతున్నాడు నాడు. ఎక్కురా సన్నగా అవుతావు. మనకు పొట్టంతా ఫ్రీ అయితే ఫుల్ తినచ్చు. అది ఢిల్లీ ఇంటికి ఆగలేక పోతాడంట ఇక్కడ. ఎన్నో ఫ్లోర్ రా చూసింది? 4th ఫ్లోర్ కదా. లెట్స్ గో. అలా పోతానే పోలీసు వాళ్ళు ఉంటారు. మనకి ఏమన్నా పాత కేసులు ఉంటే కొట్టేపిచ్చి కొత్త కేసు వేయించుకున్నాం పా. ఇదేమో ఎక్కుతుంటే పోతానే ఉంది. రూఫ్ టాప్ పోతామో సెంట్రల్ జైలు పోతున్నాం రా. ఓ అమ్మ నిజంగా పోలీసు వాడు ఉన్నట్టు వాడు చూసాడా. అమ్మా లిఫ్ట్లో వచ్చేదే మేలు ఎందుకు కదా స్వామి, లిఫ్ట్లో వచ్చేదే మేలు. ఫ్రెండ్స్ వచ్చేసినాం మనం సెంట్రల్ జైలుకి. ఏం సారు ఏం కదా సెకండ్ కూడా ఇవా అన్నా? ఓ అమ్మా ఫుల్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టున్నాడు మనిషి. తక్కువ అంతా బాగా ఇష్టం. సో గైస్ ఇదైతే 4th ఫ్లోర్లో ఉంది సెంట్రల్ జైల్ రెస్టారెంట్. చూస్తున్నారు కదా, ఇది మనకి ఎంట్రీ అనమాట. ఈసారి అయితే వచ్చినప్పటి నుంచి ఏం వాళ్ళకోకున్నాడు, ఉమ్మని మూతి పెట్టుకున్నాడు. సెకండ్ కూడా ఇలా ఫుల్ స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నట్టున్నాడు. ఓపెన్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఇక్కడ సర్వ్ చేసి, వీళ్ళు పోలీసులు నిజంగా పోలీసులు అనుకుంటండి. వీళ్ళైతే సర్వ్ చేసేవాళ్ళు ఇదంతా. బోన్స్ అయితే ఇలా ఉన్నాయి, సెల్స్ కూర్చొని తినడానికి ఈజీగా. మన లోపల థీమ్ కూడా ఉంది. మనోడు అప్పుడే సీటు పట్టేసినాడు. అరే నా సీట్ ఆడ పట్టుకోరా వస్తా. ఈడ మొత్తం ప్రైవసీ ఉన్నది బాగా చూడ్డానికి. అతను మాకు కొద్ది వరకే పర్మిషన్ ఇచ్చినట్టు తీసుకోమని. సో అది తీసుకున్నామన్నమాట. ఈడైతే పోలీస్ ఆఫీసర్. మేడం నమస్తే, ఎట్లున్నారు? ఓ ఈ మేడం కూడా ఫుల్ స్ట్రిక్ట్ ఉన్నట్టుంది స్వామి, అసలు రెస్పాన్స్ లేదేం లేదు. ఈడైతే కట్టేసినట్టుంది. ఈడ మనం కట్టుకుని నిలబడాలనుకుంటా. మనం కట్టుకుని నిలబడితే ఇంకా మేడం తీసుకుపోయి బోన్లో వేస్తుంది. అద్దు మన దగ్గర కప్స్ కూడా ఉన్నాయి. ఈ కప్స్ కూడా వేసుకొని కొన్ని ఫోటోస్ పెడతాం మీకు చూడండి ఫన్నీగా. అండ్ ఇది రెస్టారెంట్ ఓపెన్, లైక్ ఇది హాల్ అన్నట్టు. అండ్ అక్కడ కూడా మనకి కొన్ని సెల్స్ ఉన్నాయి. 1 2 3 4 6 7 8 9 10 11 మొత్తం 11 ఉన్నాయి బోన్స్ సెల్స్. అదే బోన్స్ సెల్స్ అయ్యావు బొక్కలు. అండ్ ఇది నేను స్టార్టింగ్ దీన్ని చూడగానే ఏందో పెద్ద స్పేస్ ఉంది, ఇంకా లోపల పోనీ కానీ దగ్గర పోయి గుద్దుకునేది నేను. ఇది చూస్తే కార్డ్బోర్డ్. ఇది రెస్టారెంట్ వచ్చేసి అంత పెద్దగా ఏం లేదు, చిన్నది జస్ట్ ఊరికే. అంటే మనకి మొత్తం జైలు థీమ్తోనే ఉంది. అండ్ వీళ్ళైతే పోలీస్ ఆఫీసర్లు. భయ్యా आपका नाम क्या है? వీళ్ళైతే నిజంగా పోలీస్ ఆఫీసర్లు. ఆ పోలీస్ కమ్ కర్రా ఇక ఇద్దరు పోలీస్ పని చేస్తాడంట. నిజంగా పోలీస్ కాదు సామే వాళ్ళు ఏంద్రా సర్వర్లు పోలీస్ డ్రెస్లు వేసుకున్నారు. మనకి సేమ్ గిస్మత్లో కూడా ఉంటుంది అనమాట, సేమ్ థీమే. బట్ గిస్మత్లో ఏంటంటే జస్ట్ మనకు ఓన్లీ బోన్ ఉంటుంది, అంటే ఒక వే ఉంటుంది అండ్ కొన్ని సెల్స్ ఉంటాయి మనం కూర్చొని తినడానికి. బట్ అది మండి, ఇది మండి కాదు. మండినారా? ఇది మంది కాదు వాళ్ళది. నేను చెప్పింది మంది వాళ్ళది కాదు, మండినా కాదా అని. ఈ కథలకి ఏం తక్కువలే. చెప్పురా అంటే చెప్తారు గింత. మనకైతే వీళ్ళు బాటిల్ కూడా ఇచ్చినారు. బాటిల్ మీద సెంట్రల్ జైల్ అని ఉంది. సెంట్రల్ జైల్ బాటిల్ యాజ్ టీజ్ లైక్ బార్కాస్ పోతే బార్కాస్ లోగో అండ్ గిస్మత్ పోతే గిస్మత్ లోగో లాగా మనకి సెంట్రల్ జైల్ లోగో కూడా ఇచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది చిన్నప్పుడు నేను నీళ్ళు ఏంది లేదు పాలు తాగేది జైల్లో. సేమ్ జైల్లో ఉంటుంది చూడట్లుంది, సేమ్ అయితే ఎగ్జాక్ట్గా. బరువు కూడా లేదు. దీంట్లో మనకి స్పూన్స్ పెట్టించినారు. చిప్ప, జైల్లో చిప్ప కూడా తింటావరా చిప్ప అన్నట్టుగా. అండ్ గ్లాస్ అయితే నార్మల్. అండ్ మెనూ అయితే ఏంద్రా ఇది జేఎన్‌టూ క్వశ్చన్ పేపర్ లెక్క ఎంత ఉంది, ఇంత పెద్దగా ఉంది. ఆర్డర్ ఇరమంటే ఆయన లేకపోతే ఆయన పిలిచి స్పెషల్ ముందు అడిగి తీసుకున్నామా. సో మనం ఇచ్చిన ఏదో ఆర్డర్ ఇచ్చింది లెమన్ పెప్పర్ కొరియాండర్ సూప్ అయితే వచ్చేసింది. ఇది 1/2 అయినా చూడనీకైతే ఎట్లుంది. కొరియాండర్ అయ్యి మనం పోతానే జైలు వేసినాము. వచ్చినాయమ్మా, మెయిన్ ఇదే ఇంపార్టెంట్. నేను విన్నది కరెక్ట్ అయితే బొచ్చలు ఇచ్చారు నిజంగానే. అరే నిజంగా జైల్లో ఉన్నట్టుంది రా వీళ్ళు. నిజంగా ఖైదీలు అనుకుంటారా ఏంది? చిప్ప కూడా అంటే ఏదైనా ఇట్లుంది. నిజంగా ఖైదీలు అనుకుంటారా ఏంది? మనకైతే నిజంగా బొచ్చలు ఇచ్చినారు. తింటారా ఫుడ్?
అరే కామెడీ ఉన్నది రేడంతా. సో మనం ఈ సూప్ అయితే ట్రై చేద్దాం. లెమన్ కొరియాండర్ చికెన్ సూప్ చూసుకోవచ్చు మీరు. ఇందులో బాయిల్డ్ చికెన్ వేసినట్టుంది. ఆ తర్వాత నాకైతే లెమన్ స్మెల్ కూడా పడుతుంది, కొరియాండర్ కూడా కనిపిస్తుంది బాగా. టేస్ట్ అయితే బాగానే ఉంది, స్మూత్గా ఉంది, అంటే మరీ అంత స్పైసీ లేదు. అండ్ మనకి సూప్ తినేటప్పుడే ఈ స్టార్టర్ అయితే వచ్చేసింది, ఎస్కేప్ ప్లానెట్. ఇది చూడడానికి చికెన్ అంతా చికెన్. ఈరోజు ఇది వచ్చేసి క్యాప్సికమ్, తర్వాత జీడిపప్పు, కొన్ని క్యాప్సికము, మిర్చి అయితే రెడ్ మిర్చి. ఇది స్పైసీ ఉంటుందేమో మేబీ, ట్రై చేద్దాం. చికెన్ పీస్ అయితే ఎంత పెద్దగా ఉంది ఒక్కొక్కటి చూడడానికి. ఎస్కేప్ ప్లాన్ దీని పేరు. నా సూప్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ స్టేజ్ పోతాను. ఎస్కేప్ చికెన్. ఇది తినండి, ఎస్కేప్ అవ్వండి. ఇక్కడ లైటింగ్ పెద్ద సరిగ్గా లేదు, మనకైతే పైన కనిపిస్తుంది ఆ లైటింగ్ ఒకటే ఉంది. వీడియో క్లారిటీ సరిగ్గా లేదనుకుంటా, అడ్జస్ట్ అయిపోండి ఈ పూటకి. ఏం చేయలేను నేనైతే ఈ చికెన్ని ట్రై చేస్తాను. మనకి దీంతో జీడిపప్పులు ఇంకా క్యాప్సికం కూడా వచ్చింది. వేసేయడమే. ఫుడ్ అయితే వేస్ట్ చేయం మొత్తానికి. ఫుడ్ వేస్ట్ చేయకూడదు మనం వేస్ట్ చేయకూడదు. అమ్మా పచ్చి కారం వేసాడు దీని మీద. ఫుల్ స్పైసీ ఉంది అయితే. జాగ్రత్త తినరే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ స్పైసీ ఉంది. అంటే మనకి మిర్చి కారం పౌడర్, దాని ఏమంటారు, ఎండిపోయిన మిరపకాయలు పౌడర్ వేసి చల్లినట్టుంది. సూపర్. సోదరా, ఈ చికెన్ మీద మీ అభిప్రాయం ఏంటి? వావ్ ఫ్రెండ్స్, ఇట్స్ అమేజింగ్ అంటవా. ఇందాక నేను తిన్న ఎస్కేప్ చికెన్ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు నా వంతు పెప్పర్ వింగ్స్. చూడ్డానికి అయితే ఇలా ఉంది. ఇది ఫుల్ పెప్పర్ మీదే ఉంది. అబ్బో, ఇది బోనా అయితే ఇంత మనకి స్పూన్తో పనిలేదే. అబ్బా, ఇందాక మూత తుడుచుకున్నారా, మూత మంటలేస్తుంది. ఇదైతే బోన్స్ అనమాట, మనకి స్పూన్తో పనిలే. పెప్పర్ వింగ్స్. ముందుదంతా పోల్చుకుంటే ఇది కొద్దిగా పర్లేదు, బట్ ముందుదే బాగుంది దీనికంటే. అంత స్పైసీ ఏం లేదు, నార్మల్, తినచ్చు. టేస్ట్ ఓకే. ఇక్కడ సర్వింగ్ ఎలా ఉందంటే, మనకి ఇక్కడ ఫుడ్ పెడతానే ఆ గేట్ ఉందా, అది వేసిపోతారు. అదే మీరు సాగుర్రా అని. ఇంటి దగ్గర నుంచి బెంగళూరుకి వచ్చిన తర్వాత చాలా గ్యాప్ వచ్చినప్పుడు ఆ స్పైసీ ఇంటి స్పైసీ తగిలిందంటే కాదు, ఇంటి దగ్గర మనం ఫుల్ స్పైసీ తిని అలవాటు ఉంటుంది. మన రాయలసీమ ప్రొద్దుటూరు అట్లా పోతే ఇక్కడికి వచ్చిన తర్వాత స్పైసీ ఉండదు. బట్ సడన్గా మీడియం స్పైసీ తిన్నా కూడా ఫుల్ మనకి ఇంకా స్వెట్ వచ్చేస్తుంది, అంత కారం ఉన్నట్టు ఉంటుంది. బట్ అక్కడ కారం ఏమి ఉండదు. అదేంటంటే ఇంటి దగ్గర నుంచి వచ్చి గ్యాప్ అనమాట, అంతే. బట్ ఇంట్లో సేమ్ కారం పొడి తిన్నామంటే ఎగురుతాం ఇంక మనం, ఇంకా పై కిందకి ఎగరాల్సిందే ఇంకా ఆ కారానికి. ఫైనల్గా ఈటింగ్ బొచ్చలో ఒక ఖైదీకి రెస్పెక్ట్గా ఒక రొట్టె ముక్క, తర్వాత చికెన్. కాస్ట్లీ ఖైదీ మేము, అందుకే మంచిగా ఈ రొట్టె ముక్క తర్వాత ఈ చికెన్ ముక్క వేసారు. వాని బొచ్చలే ఫుడ్ అయితే ఫుల్ ఖాళీ. వాడు ఇంకా పెరిగితేనే ఉన్నాడు ఏడ్చుకుంటా. స్పైసీ అంటాను వాడైతే.
సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్, నా బొచ్చలో వేసిన ఫుడ్ అంతా క్లీన్ అయిపోయింది. నేను తెచ్చిన స్టార్టర్లు తిన్న ఫస్ట్ స్టార్టర్ అంతా ఫినిష్. అండ్ వీడైతే ఇంకా తింటానే ఉన్నాడు. ఏం రంగా లేట్ తింటాను. ఇదైతే ఇట్లా తినేటప్పుడు ఇట్లా ఊదందంట ప్లేటు, అలవాట్లేదు కదా. బట్ కానీ ఫన్నీగా ఉంది తినేటప్పుడు. ఈ బొచ్చలో తినడం కామెడీగా ఉంది. చూడండి ఒకసారి గమనించండి, కామెడీగా ఉంది. సో ఇదనమాట ఈరోజు వీడియో. అండ్ ఇక్కడ మొత్తం చెప్పాలంటే లైటింగ్ సరిగ్గా లేదు, నేను సరిగ్గా కనిపించడం లేదు. మధ్యాహ్నం వచ్చింటే బాగుండేమో, పెద్ద లైటింగ్ ఉండేది కొద్దిగా. సో నైట్ కదా, కొద్దిగా లైట్ సరిగ్గా లేదు. సో మొత్తానికైతే మేము ఆర్డర్ ఇచ్చింది ఈరోజు మేము తిన్న ఫుడ్ వచ్చేసి పెరి పెరి వింగ్స్, తర్వాత ఎస్కేప్ ప్లాన్ చికెన్, తర్వాత కోల్హాపూరి చికెన్ కర్రీ, అది వచ్చేసి దాని తర్వాత బటర్ నాన్. సో ఇదనమాట రెస్టారెంట్. చూడడానికి బాగానే ఉంది. అక్కడ ఎవరో పెద్ద ఫ్యామిలీ వచ్చి కూర్చుంది. వాళ్ళైతే ఫుల్ అల్లరి సౌండ్ చేస్తున్నారు అప్పటి నుంచి. ఎంజాయ్ అంతే, మనం తినేటప్పుడు ఏమనుకుంటుంది కదా, ఎవరు ఎంజాయ్ వాళ్ళదే. సో ఇంకా బిల్ అయితే చెప్పేసినాం. ఒకటి బిల్ వస్తానే బిల్ చూపిస్తాను ఎంత ఏందో. మీరు బిల్ ఎంత ఏందో కామెంట్లో మెన్షన్ చేయండి. మేము తిన్నదానికి బిల్ ఎంత ఉంటుందో, ఈ జైల్ థీమ్ రెస్టారెంట్లో ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. బిల్ వచ్చేసి 1185 రూపీస్ విత్ GST 29.63, 1244 రూపీస్. రీజనబుల్గానే ఉంది నాకైతే. మీకు వ్యక్తిని పరిచయం చేస్తా. నా బామ్మడిది వాడు. ఎప్పుడో తప్పు చేసి జైల్లోకి వచ్చినాడు. నాకైతే బాధ అవుతుంది వాడిని చూసిన తర్వాత. దగ్గరకు వస్తే భయం అవుతుంది. ఈడే మా బామ్మడిది. ఏమరా ఫుడ్ చక్కగా పెడుతున్నారా, మంచి ఫుడ్డే పెడుతున్నారు లేరా, నువ్వేం బాగా తిని తిట్టగా తయారవుతావు అని. మంచి షూ వేసుకున్నాడు పిల్లగాడు. జైల్లో కూడా మంచి రెస్పెక్టే ఉందిరా నీకు. నాకే నా హ్యాటు, అబ్బా నా కోసం హ్యాట్ కూడా తెచ్చినాడు వీడు. మీ అండ్ మై బామర్ది, మీట్ మై బామర్ది. వెరీ లాయల్టీ, బ్యూటిఫుల్, రెస్పెక్టఫుల్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. సరే తీరా, ఈడ ఎక్కువసేపు నేనుంటే నన్ను కూడా జైల్లో పెట్టేటట్టున్నారు. బామర్ది వయస్సా, మంచిగా ఫుడ్ తిను. గోడల మీద పిచ్చి గీతలు రాయొద్దు, నేను వస్తా అని. మంచిగా ఉండు. జోబి కూడా ఉన్నదా, డబ్బులు ఉన్నాయి జోరు లేవు. సో నాకు తెలిసి లైటింగ్ పెద్దగా లేదు, బట్ ఓకేనే, అడిగి ట్రై చేసినాము. సబ్స్క్రైబ్ గాయ్స్. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మళ్ళీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.